హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైన తర్వాత భారీ భూకంపం, పరిస్థితి దారుణం, సునామీ హెచ్చరిక, భయంతో పరుగులు తీసిన ప్రజలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలా ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. దక్షిణ అమెరికాలోని చీలీ మరియు అర్జెంటీనా దేశాల తీర ప్రాంతంలో అతి శక్తివంతమైన భూకంపం సంభవించిందని చెప్తున్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం సంభవించిన ఈ భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్పై 7.4గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అయితే తెలిపింది. ఈ భూకంపం యొక్క కేంద్రం అర్జెంటీనాలోని ఉషుయుయా నగరానికి దగ్గరగా డ్రేక్ ఫ్రాసేజ్ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉందని చెప్తున్నారు. భూకంపం సంభవించిన వెంటనే చీలీ అధికారులు దేశంలోని దక్షిణ ప్రాంతంలో మొగల్లన్స్ జలసంధి తీర ప్రాంతం మొత్తానికి కూడా సునామీ హెచ్చరిక జారీ చేశారు. మరియు అక్కడున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. చీలీ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ తన సోషల్ మీడియా ద్వారా ప్రజలకు శాంతంగా ఉండాలని, అధికారుల యొక్క సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యల కోసం అన్ని ప్రభుత్వ వనరులు అందుబాటులో ఉంచబడ్డాయని ఆయన తెలిపారు. భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అయితే లేదు. అయితే తీర ప్రాంతాల నుంచి ఇంకా మరిన్ని వివరాలు అందాల్సి ఉందంటున్నారు. అర్జెంటీనాలోని ఉషుయా నగరంలో ప్రకంపనలు తీవ్రంగా అయితే కనుకుంటే ముందు జాగ్రత్త జరిగే ఈ ప్రాంతంలోని నీటి కార్యకలాపాలు మరియు నావిగేషన్ తాత్కాలికంగా నిలిపివేశారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు అందించే సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు.